లోక్సభలో బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం పార్లమెంటరీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో రాహుల్ పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని తొలుత భావించినప్పటికీ ప్రస్తుతానికి కేంద్రం ఆ విషయంలో విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ ప్రసంగంలోని కొన్ని అభ్యంతరకర నిరాధార వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చేందుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సిద్దమయ్యారు. వాస్తవాలను వక్రీకరించి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంటు వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. లోక్సభలో బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం పార్లమెంటరీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. బుధవారం బడ్జెట్ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్సభలో ప్రసంగిస్తూ అనేక వ్యాఖ్యలన్నింటి కూడా చేయడం జరిగింది. సో దీనిపైన కేంద్ర మంత్రులు అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేశారు. సో ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా రికార్డుల నుంచి కూడా తొలగించాలి. రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగాన్ని కూడా పార్లమెంట్ రికార్డుల నుంచి కూడా తొలగించాలి. దాన్ని ఎవరు కూడా వినియోగించకుండా రూలింగ్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అధికార పార్టీ నుంచి ఫిర్యాదు అనేది కూడా వచ్చింది. ఈ మేరకు అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ స్పీకర్ కు ఒక నోటీస్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను అదేవిధంగా అభిప్రాయాన్ని కూడా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా కూడా రూలింగ్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక రాహుల్ గాంధీపై చర్య తీసుకున్న విషయం పైన స్పీకర్ పరిశీలన అనేది కూడా చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ విపక్షాలు ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీసులో కొన్ని కరెక్షన్స్ అన్నింటి కూడా చేయాలి. ఆ కరెక్షన్ చేసి మళ్ళీ నోటీస్ ఇవ్వమని చెప్పేసి స్పీకర్ కార్యాలయం ఎంపీలకు విపక్ష ఎంపీలకు కూడా సూచించింది. సో ఈ నేపథ్యంలో మార్చి 9 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల మొదటి 1-2 రోజుల్లోనే స్పీకర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీస్ పై చర్చ చేపట్టే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ శిరీష్.